Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy patto sarees, మీ సొంతం. ఈ రోజుల్లో ప్రేమ మీద పెళ్లి వ్యవస్థ మీద ఉన్న నమ్మకం అంతా పోయింది. జంటను చూస్తే నాకు నిజంగా మళ్ళీ ఇలాంటి వాళ్ళని మళ్ళీ చూస్తే నిజంగా సొసైటీ ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతుంది అని అనిపిస్తుంది. సో అమ్మ లిటరల్లీ అంటే మీరు కలవడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ రీల్ చూస్తే మా కళ్ళల్లో నీళ్ళు తిరిగి 40 ఏళ్ళ నా కళ ఆయన కలవాలనేది. అమ్మా నేను పిలిపించానంటే ఒక నిన్ను చూసుకునే విధానాన్ని బట్టి చాలా గౌరవం ఏర్పడింది. ఆ రోజు మా గృహప్రవేశం అప్పుడు అన్ని ఇలా వీల్ చైర్లో పెట్టుకుని ఒక చేత్తో నన్ను ఇట్లా నెట్టుకుంటూ ఇంకో చేత్తో చిరంజీవి గారు ఫోటో పెట్టుకొని గృహప్రవేశం చేశాడు. ఆయనకి హార్ట్ టచ్ అయిందంట. ఒక మాట అన్నాడు, అమ్మా చిరంజీవి నిన్ను చూడడం ఒక ఇదైతే నీ దగ్గర కూడా ధైర్యం ఉంది. ఆ ధైర్యం లేకపోతే నువ్వు ఇన్ని రోజులు ఉండవు. ఆ ధైర్యాన్ని నువ్వు అలాగే ఉంచుకో, నీకు మంచి భర్త దొరికాడు అని. సో అమ్మ పాప గురించి కూడా అడగాలి. మేము ఏం చదువుతున్నారండి? డాక్టర్ ఆఫ్ ఫార్మసీ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. మా పాపకు కూడా ఒక లోటు సంరక్షణ, ఒకవేళ తల్లి మాట్లాడే మాటలు తల్లితో పంచుకోవాలని అనుకుంటారు అన్ని. పాప హాస్టల్లో ఉంటుంది. ఇంటికి వచ్చినప్పుడు అన్నీ నేను చేయాల్సిన పనులన్నీ ఆయనే చేస్తాడు. ఒక తల్లి ఎలా చూస్తుందో అలా చూస్తాడు. చిన్నపిల్లప్పటి నుంచి పాపకు బట్టలు తీసుకోవాలనుకోండి, ఇంటికి ఒక 1/2 డజన్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళేవాడు. అట్లా పాపకి అన్నీ ఆయన చూస్తున్న అన్నీ నేనే చెప్తా ఉండాలి. మేము అడిగితే ఏమైనా చేస్తుండేవారు, కానీ మేమేమీ అడగలేదు. ఇప్పుడైతే సార్ మాకు ఏదన్నా ఏ విధంగా మాకు హెల్ప్ చేసినా దానికి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు ప్రియదర్శన్. నాతో పాటు ఒక జంట ఉన్నారనమాట. సో బేసికల్లీ ఈ రోజుల్లో ప్రేమ మీద పెళ్లి వ్యవస్థ మీద మనకి ఉన్న నమ్మకం అంతా పోయింది. కాకపోతే ఈ జంటను చూస్తే నాకు నిజంగా మళ్ళీ ఇలాంటి వాళ్ళని మళ్ళీ చూస్తే నిజంగా సొసైటీ ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతుంది అని అనిపిస్తుంది. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే ఆయన పేరు చిరంజీవి అని వాళ్ళ పెద్దలు పెట్టారు. నిజంగానే ఆయన చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈరోజు చిరంజీవి గారిని కలుసుకుని ఆ జంట ఉన్నారనమాట. మనతో పాటు ఉన్నారు చిరంజీవి గారు అండ్ పద్మావతి గారు. మాట్లాడతాం. అమ్మా నమస్తే. నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిరంజీవి గారిని కలుసుకోవడం నిజంగా చాలా మందికి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సోషల్ మీడియా రావడం వల్ల అందరికీ కొంచెం ఎంతో కొంత ఇలాంటి మంచి పనులు కూడా జరుగుతున్నాయి. మనం చెత్త చూస్తున్నాం అని తెలిసినా కూడా కొన్ని ఇలాంటి మంచి పనులకి సోషల్ మీడియా అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఏంటంటే చిరంజీవి గారికి మీరు ఎందుకు అంత అభిమానులు? అంటే ఎప్పటి నుంచి, ఏ వయసు నుంచి? నేను చిన్నప్పటి నుంచి అన్నయ్య అభిమాని సార్. 6th క్లాస్లో అన్నయ్య సినిమా ఖైదీ చూసినప్పటి నుంచి నాకు ఆయన దేవుడిలాగా అయిపోయాడు. అప్పటి నుంచి నేను ఆయన్ని ఇమిటేట్ చేస్తా. 6th క్లాస్ నుంచి యానివర్సరీలో కానీ ఎక్కడైనా కానీ ఆయన ఇమిటేట్ చేస్తా, డ్యాన్స్లు వేస్తే అట్లా ఉండేది. మా ఊరు కందుకూరు, అంటే కందుకూరులో చదివింది నేను 6th to 10th, ఇంటర్, డిగ్రీ కూడా అక్కడే. ఆయన్ని చూస్తూ ఆయన్ని ఆరాధిస్తూ పెరిగా చిన్నప్పటి నుంచి. అమ్మ మీరు సినిమాలు చూస్తారా? చిరంజీవి గారి సినిమాలు చూసేవారా? చూస్తాను. చూడాలని ఉంది. సినిమా చూసారా? చూసారా? అందులో సౌందర్య పేరు మీ పేరే, పద్మావతి అని. పద్మావతి అని ఒక లెటర్ కూడా ఉంటది, గుర్తుందా? నిన్ను చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వుతున్నారు. ఓకే. సో చిరంజీవి గారు అంటే మీకు ఎందుకు ఇష్టం అంతా? అంటే ఏ సినిమా నుంచి బాగా ఇష్టం ఐడియా? నేను కూడా ఖైదీ. సో ఇద్దరిని ఖైదీ చేస్తారు ఆయన, ఖైదీ సినిమా తర్వాత 100%. ఓకే. సో అమ్మ లిటరల్లీ అంటే మీరు కలవడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ రీల్ చూస్తే మా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. హ్యాపీగా ఉంది. ఏంటి ఎలా కలిసారు? ఆ కలిసినప్పుడు మీ భావన ఏంటి, అసలు మీ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో? చాలా అంటే చిరంజీవి గారిని చూడగానే ఒక రకమైన వణుకు వచ్చేసింది ఒళ్ళంతా. ఆయన్ని చిన్నప్పటి నుంచి చూడాలని కోరిక. ఈయన్ని ఇష్టపడి చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన పేరు చిరంజీవి. చిన్నప్పటి నుంచి ఈయన
డ్యాన్స్లు వేస్తూ ఉండేవాడు. మేము ఒకే ఊరు, క్లాస్మేట్స్. ఆయన డ్యాన్స్ చూసి ఆయన సేమ్ చిరంజీవి గారిలాగే ఉండేవాడు. ఆయన మేనరిజమ్స్ అవన్నీ అట్లానే ఉండేది. ఆయన నడక కానీ, చేతులు పెట్టడం కానీ, ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకి చాలా ఇష్టం. అయితే ఆయనకంటే ఆయన పేరు పెట్టుకున్న ఈయనంటే నాకు ఇంకా ఇష్టం. అందుకే ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాను. చిరంజీవి గారి పేరు పెట్టుకున్నారని అదే ప్రధాన కారణం నేను ఇష్టపడ్డానికి. బాగా డ్యాన్స్ చేసేవారు చిరంజీవి లాగా. అప్పట్లో మా ఊర్లో ఎవరు అసలు ఆ చుట్టుపక్కల ఎవరు డ్యాన్స్ చేసేవాళ్ళు కాదు. డ్యాన్స్ వేసే ఈయనొక్కడే వేసేవాడు. అందరూ చూడటానికి వచ్చేవాళ్ళు. చిరంజీవి డ్యాన్స్ వేస్తున్నాడు పలానా చోట అంటే అందరూ వెళ్ళేవాళ్ళు అక్కడికి చూడడానికి. దాంట్లో నేను కూడా వెళ్తుండేది. చిరంజీవి అంటే నాకు కూడా, మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనని చూడాలని చాలా కోరిక చిన్నప్పటి నుంచి. అది నెరవేరింది. సో ఆవిడైతే మిమ్మల్ని చిరంజీవిగా చూసారు. ఆ పేరు, ఆ డాన్స్ అన్ని చిరంజీవినే మీలో చూసుకుని ఇష్టపడ్డారు. ఇంకేంటి ఆవిడ సౌందర్యలా కనిపించారు అప్పుడు? లేదు, మేము 10th క్లాస్ అయిపోయినాక ఇంటర్మీడియట్లో నేను ఫస్ట్, నన్ను చిన్నప్పటి నుంచి చూసింది కానీ నేను చూసింది ఇంటర్మీడియట్లో. అప్పుడు దాకా నాకు తెలియదు, నేను తెలుసు. ఆ ఇంటర్మీడియట్లో అప్పుడు సీతారామ గారు మనరాల సినిమా వచ్చింది. అందరూ మేము అలాగే ఉండేది అనేది అప్పుడు అందరూ. బట్ మాకైతే మాత్రం పవిత్ర బంధం సినిమా గుర్తొస్తుందండి. ఎంత ఐ మీన్ నిజంగా చాలా ఈ మధ్య ప్రేమ కథల్ని అప్పటికప్పుడు కలుస్తున్నారు, లవ్ అంటున్నారు, 2 ఏళ్లలో విడిపోతున్నారు, 1 సంవత్సరంలో విడిపోతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. ఈవెన్ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారు ఈజీగా. డివోర్స్ కూడా వెంటనే వచ్చేస్తుంది. నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే నిజంగా ఈ వ్యవస్థ మీదే భయం వేసి, చాలా మంది మీకు తెలుసో లేదో పెళ్లి చేసుకోం మేము అంటున్నారు. భయం వేస్తుంది. అంటే రేపు పొద్దునే జీవితాంతం ఉంటారా అనే క్వశ్చన్ మార్క్. అన్నీ బాగున్నా కూడా. మీ విషయంలో మాత్రం అది ప్రూవ్ అయింది. అంటే ప్రేమకున్న బలం ఏంటి, పెళ్ళికున్న బలం ఏంటి అనేది మీ ఇద్దరు అయితే ప్రూవ్ చేశారు. సో నార్మల్గా గొడవలు అనేవి సహజంగా అవుతూ ఉంటాయి, బట్ కలిసి ఉండడం అనేది ముఖ్యం. సో ఇన్నాళ్ళు అయితే ఇలా ఐ మీన్ బాగున్నారు, ఇలాగే ఉండాలని కూడా మేము కోరుకుంటున్నామండి. ఎట్టి పరిస్థితులు. అంటే చిరంజీవి గారు ఏం మాట్లాడారమ్మా, మీతో ఏం మాట్లాడారు? నాతో చాలాసేపు మాట్లాడారు. నేను కూడా మాట్లాడాను సార్ తోటి. నాకు చాలా ధైర్యం. చిరంజీవిని ఇంత దూరం అమ్మా నేను పిలిపించానంటే నిన్ను చూస్తున్నాడనే నిన్ను చూసుకునే విధానాన్ని బట్టి చాలా గౌరవం ఏర్పడింది చిరంజీవి మీద నాకు. అందుకే నేను పిలిపించాను, చిరంజీవితో మాట్లాడాలనిపించింది నాకు. నా ఫోటో పెట్టుకున్నాడని కాదు, మంచిగా డ్యాన్స్ చేస్తాడని కాదు, నా పేరుందని కాదు, నిన్ను చూస్తున్నాడనే ఇది చిరంజీవి పట్ల నాకు చాలా గౌరవం ఏర్పడింది. అందుకు నేను పిలిపించాను. చూడాలనిపించింది, మాట్లాడాలనిపించింది నాకు అని చెప్పారు. ఒకవేళ మీరు ఎన్ని ఫోటోలు పెట్టుకున్నా, ఎన్ని డాన్స్ వేసినా మిమ్మల్ని పిలిచేవారు కాదేమో. ఎందుకంటే చిరంజీవి గారికి ఇంకో విషయం ఏంటంటే, అనేదాకా పోయిందంటే నేను డాన్స్లు వేసి అవి చేస్తేనే పోయింది, లేదు పోయేది లేదు కదా. యాక్చువల్లీ అంటే బేసికల్లీ ఏంటంటే చిరంజీవి గారికి కోట్ల మంది అభిమానులు ఉన్నారు. సో అందరినీ పిలుస్తారు అనేది లేదు. బట్ ఏంటంటే మీరు ప్రేమను చూసారా? చూసారు. కరెక్ట్. ఆయన చూసింది ఎక్కడ, ఫేస్బుక్లో నా ఫాలోవర్స్ నన్ను తీసుకెళ్ళి అనేదాకా వైరల్ అయితే, తర్వాత ఆయన చూసి అప్పుడు ఇది ఇతను అని అప్పుడు పిలిచాడు అన్నయ్య. వెళ్ళామంటే ముందు ఈ కష్టం పడ్డాం సార్. 40 ఏళ్ళ నా కళ ఆయన కలవాలనేది, 40 ఏళ్ళ శ్రమ. ఆయనే నన్ను పిలవాలి. నేను అది ఎవరు రికమెండేషన్ తెల్లకూడదు, రికమెండేషన్ ఎప్పుడు వెళ్ళొచ్చు, ఆయనే నన్ను పిలవాలి అని పద్మత అనేవాడిని అంటుండేవాడు నాతోటి. చిరంజీవి గారే నన్ను పిలవాలి, అన్నయ్య గారే నన్ను పిలవాలి అంటే, నిన్ను ఎలా పిలుస్తాడంటే పిలుస్తాడు, ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఉంది అని చాలా గట్టిగా మాట్లాడేవాడు. నిజంగా ఆయన అన్నట్టే చిరంజీవి గారే పిలిచారు. ఆ రోజు మా గృహప్రవేశం అప్పుడు నన్ను ఇలా వీల్ చైర్లో పట్టుకుని, ఒక చేత్తో నన్ను ఇట్లా నెట్టుకుంటూ ఇంకో చేత్తో చిరంజీవి గారు ఫోటో పెట్టుకొని గృహప్రవేశం చేశాడు. ఆ ఫోటో చూశారు చిరంజీవి గారు, అదంతా చూశారు వీడియో. అది చూసి చాలా ఆయనకి హార్ట్ టచ్ అయిందంట.
అంటే ఇప్పుడు చిరంజీవి గారి అభిమానులు అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు కాకపోతే మనం అదే ఇప్పుడు కార్యాచరణలో చూపించాలి. మీరు చూపించారు అది. అంటే బికాస్ నేను కూడా ఇంట్రో ఏం చెప్పాను, చిరంజీవి గారిని కలిసిన వ్యక్తి ఈయన పేరు చిరంజీవి అని చెప్పలే. ముందు ప్రేమ జంట గురించే మాట్లాడాను, ప్రేమ గురించే మాట్లాడాను. బికాజ్ మీరు చూసుకునే విధానం ఆవిడని బాగా చూసుకుంటున్నారు, బికాజ్ ప్రేమించారు. ఆ ప్రేమ ఎప్పటికీ మనుషుల్ని ఐ మీన్ స్వరూపాలు బట్టి రేపొద్దున ఈ రోజు అందంగా కనిపించవచ్చు, తర్వాత రోజు అందంగా కనిపించకపోవచ్చు. కాకపోతే మీకు ఎప్పటికీ ఆవిడ అందంగానే కనిపిస్తారు, ఎందుకంటే ప్రేమ. ఆ ప్రేమకున్న బలం అలాంటిది. చిరంజీవి గారు కూడా అదే చూశారు మీలో. నా పేరు పెట్టుకున్నాడు కాదు, మంచి పనులు కూడా నాకులాగే మంచి పనులు చేస్తున్నాడు, ఫాలో అవుతున్నాడు. బికాజ్ ఆయన ఎన్నో సినిమాలు ఉన్నాయి. నన్ను అడిగాడు ఆయన, ఉమ్, అన్నయ్య అడిగాడు, ఎలా ఎలా చూస్తున్నా 20 సంవత్సరాల నుంచి, ఉమ్, ఆ, ఎలా పాసిబుల్ నీకు అని అడిగాడు. ఉమ్, అడిగితే ఆయనకి ఒకే మాట చెప్పి, అన్నయ్య నా పేరు చిరంజీవి, మీ పేరు కూడా చిరంజీవి, మీ పేరుకి చెడ్డ పేరు రాకూడదని నేను ఫిక్స్ అయ్యాను అన్నయ్య అని చెప్పి. ఉమ్. దానికి వావ్ అంటున్నాడు. బట్ మీరు ఎన్నన్నా నేనైతే చెప్తున్నాను, పద్మావతి గారే మీకు లక్కు, పద్మావతి గారి వల్లే మీరు చిరంజీవి గారిని కలిశారు. ఇది నా అభిప్రాయం, అంతే. అంతే కదండి. మీరే ఆవిడ, ఆయన లక్. ఆయన పాపం చిన్నప్పటి నుంచి కన్న కల ఈరోజు మీ వల్లే నెరవేరింది. మిమ్మల్ని చూసి ఆయన పిలిచారు. ఇదే మేము అందరం అంగీకరిస్తాం. ఓకే. ఓకే. యా. సో నార్మల్గా చిరంజీవి గారు భోజనం ఏమన్నా స్నాక్స్ స్నాక్స్ 3కి వెళ్ళాం, 3 o'clock లోపలికి వెళ్ళాం, వచ్చేళ్ళకి 7 అయింది బయటకు వచ్చాను. ఎంతసేపు ఉన్నారండి మొత్తం? మేము మినిమం 3 hours ఉన్నాం. 3 hours ఉన్నారు. 3 hours స్పెండ్ చేశారమ్మా. బయటకు వచ్చేళ్ళకి 7. ఎంత మామూలుగా వచ్చారంటే చిరంజీవి గారి దగ్గరికి వచ్చేదాకా ఉమ్, నేను ఎవరో అనుకుంటున్నా. దగ్గరికి వచ్చి మా ఎదురుగా కూర్చొని చెప్పండి అమ్మా, పరిచయం చేసుకోండి మీరు అని. ఇంకా అసలు ఎలా మాట్లాడారు, అసలు దగ్గరికి వచ్చేదాకా ఎవరు లేరు పక్కన, ఏమీ లేదు, హడావిడి లేదు, మామూలుగా చాలా సింపుల్గా వచ్చి ఆయన స్టేటస్ ఏంది, ఆయన ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాడు, ఒక పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ఆయన అంటే చిన్న విషయం కాదు. అట్లాంటోడు ఎంత మామూలుగా వచ్చి కూర్చొని అంతసేపు మాతో మాట్లాడి ఒక మాట అన్నాడు, అమ్మా చిరంజీవి నిన్ను చూడడం ఒక ఇదైతే, నీ దగ్గర కూడా ధైర్యం ఉంది, ఆ ధైర్యం లేకపోతే నువ్వు ఇన్ని రోజులు ఉండవు, నీకు కూడా చాలా ధైర్యం ఉంది అని చెప్పి, ఆ ధైర్యాన్ని నువ్వు అలాగే ఉంచుకో, చిరంజీవి చాలా మంచి వ్యక్తి, నీకు మంచి భర్త దొరికాడు అని చిరంజీవి గారు చాలాసేపు నాతో మాట్లాడారు. నేనైతే ఏడ్చేశాను బాగా, నాకు ఏడుపు వచ్చింది. మిమ్మల్ని చూడాలని చాలా కష్టపడి వచ్చాం సార్ మేము, మీరంటే చాలా ఇది, మీరు ఎలా ఉంటారో, మీ ఫ్యామిలీని ఎలా చూసుకుంటారు, మీ భార్యని ఎలా చూసుకుంటారు, కుటుంబం పట్ల మీకున్న గౌరవం, అవన్నీ ఈయన ఆదర్శంగా తీసుకుంటాడు సార్, మీరంటే చాలా ఇష్టము, ఆ, అందుకు మీకే ధన్యవాదాలు సార్. నా ముందు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాడు కాబట్టి నన్ను చూడగలుగుతున్నాడు ఈరోజు, లేదంటే అంత ఇది ఉండకపోయేదేమో. ఎప్పుడు చెప్తుండేవారు సార్ నన్ను చిరంజీవి గారే పిలవాలి నేను అన్నయ్యని. ఛాలెంజ్ సినిమా అయితే 5 years చూశాడు, ఒకే సినిమా. 5 years కంటిన్యూస్గా. ఆ రోజు పెట్టుకుని సాయంత్రం DVD ప్లేయర్ ఉండేది, రోజు పెట్టుకునేది. మాకు జాబు రీత్యా వేరే చోట ఉండాల్సి వచ్చేది అప్పుడప్పుడు. అప్పుడు నాకు ఫోన్ చేసి, పద్మ నేనేం చేస్తున్నానో తెలుసా నీకు, ఛాలెంజ్ సినిమా చూస్తున్నానని వినిపించేవాడు. ఆ విషయం కూడా చిరంజీవి గారికి చెప్పాము మేము. సార్ 5 years ఛాలెంజ్ సినిమా చూసానంటే నవ్వాడు. చాలా బాగా మాట్లాడాడు. అసలు ఆయనతో మాట్లాడుతుంటే ఎంత సంతోషం, ఆయన్ని చూస్తుంటే ఏదో ఒక అద్భుతాన్ని చూసినట్టు అనిపించింది నాకైతే. అంతసేపు కూర్చొని మాట్లాడినా సరిపోలే, ఇంకా ఆయన ఇంకా మాట్లాడితే బాగుండని అనిపిస్తూ ఉంది. కానీ చిరంజీవి గారు ఏమన్నారంటే, అమ్మ టైం అవుతుంది, అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, నేను వెళ్ళాలి అని చెప్పి మాకు బట్టలు పెట్టారు. అసలు బంధువులకు పెడతారు బట్టలు, మామూలుగా ఏదైనా అట్లా పోతే ఇంకేదైనా హెల్ప్ చేస్తారేమో, కానీ బంధువులు మన అనుకున్న వాళ్ళకి బట్టలు పెట్టి రిసీవ్ చేసుకుంటారు. మాకు బట్టలు పెట్టి మంచిగా అసలు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, స్నాక్స్, టీలు, కాఫీలు, మేము అక్కడ కూర్చున్న కొద్దిసేపు మమ్మల్ని అంత బాగా చూసుకున్నారు. తర్వాత చిరంజీవి గారు వచ్చారు, మాకు బట్టలు పెట్టారు, మాతో ఫొటోస్ తీయించుకున్నారు. నన్నైతే తల మీద చెయ్యేశాడు, నా భుజం తట్టాడు, ధైర్యం చెప్పాడు. ఈయనకి
ఆయన చుట్టూ చేసి దగ్గరికి తీసుకొని ఫోటోలు తీసుకొని అసలు ఆయన ఒక సినిమా నటుడిలా అన్ని సినిమాల్లో నటించిన చిరంజీవిలాగా లేడు. ఎంత మామూలుగా ఉన్నారంటే అంత మామూలుగా ఉన్నారు. మాతో అలా ఉన్నారు. మమ్మల్ని అట్లా చూసారు అసలు. ఎవరితో అంత నేనైతే ఏమనుకున్నానంటే ఓ 10 నిమిషాలు మాట్లాడతారేమో, అసలు మాట్లాడతారా లేదా, అంతసేపు మనతో ఉంటారా లేదా, మనం ఏదైనా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా అనే టెన్షను. ఆ టెన్షన్‌తో ఉంటే అస్సలు ఆ టెన్షన్ అన్నీ పటాపంచలై మా ఆలోచనలన్నీ పటాపంచలు చేస్తూ అంత టైం మాతో కూర్చున్నారు. చాలా బాగా మాట్లాడారు అసల. మీరు ఒక మాట అన్నారు కదా, అంటే బట్టలు పెట్టారు బంధువులకు పెట్టినట్టు, బంధువులకు పెట్టినట్టు స్నాక్స్ బట్టలు అన్ని పెట్టారు. చూసారని చెప్పి. వీటన్నిటికంటే విలువైంది ఏంటంటే 3 గంటల సమయం ఆయన మీకు ఇవ్వడం. హ్మ్. అది కూడా ఏంటంటే మనస్ఫూర్తిగా ఇవ్వడం. ఆయన ఇప్పుడు సినిమా చేస్తే 3 గంటలు అంటే ₹1 కోటి తీసుకుంటాడు. హ్మ్. అలాంటి వ్యక్తి 3 గంటలు మీకోసం ఆయన మనస్ఫూర్తిగా వచ్చి కూర్చోవడం అంటే అది నిజంగా బంధువుల్లా ఫీల్ అయ్యాడు కాబట్టి అభిమానులందరినీ ఆయన అలా పెట్టుంటారు మీకు. అంటే మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారమ్మా. మీ మాట చాలా బాగుంది, వినడానికి కూడా వినసొంపుగా ఉంటుంది. మేబీ మీరు మీ హస్బెండ్ కూడా మేబీ కొంచెం ధైర్యం చెప్పడానికి మీ మాటలే వింటూ ఉంటారేమో ఎక్కువగా. ఏదన్నా మీకు మీకు అనిపిస్తుంది ఎప్పుడైనా లోలో ఉన్నప్పుడు మీ వైఫ్ మిమ్మల్ని మాటలతో మోటివేట్ చేస్తూ ఉంటారా? ఏం చెప్తూ ఉంటారండి ఎక్కువ? ఇలాగే మాట్లాడుతూ ఉంటాను అన్నీ. సో ఇప్పుడు మీరు ఆబ్వియస్లీ షోస్కి వెళ్తున్నారు అని చెప్పి విన్నాం మేము. ఏంటి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఉన్నాయి సార్, పిలుస్తారు ఇప్పుడు. వాటి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్నయ్య నాలో ఎలా ఉండిపోయాడంటే ఈ మధ్యన ఒక ఒక మేడం మీ సొంత స్టైల్ ఏదో ఒకసారి చూపించండి ఏదైనా సీరియల్స్ వాటిలో తీసుకెళ్ళడానికి అడిగారు. అడిగితే నాకు నా సొంత స్టైల్ లేదు. నాకు అప్పుడు దాకా తెలియదు నాకు సొంతం లేదని. ఆయనదే నాది. ఆమె అడిగిన దాకా ఆమె అడిగిన దాకా ఇంకంతే ఆయన నుంచున్నా అంతే. ఆమె అడిగిన దాకా నాకు తెలియదు ఆ విషయం. ఆమె అడిగిన తర్వాత అప్పుడు తెలిసింది, ఓ నాకంటూ ఒకటి లేదు. నేను ఇంట్లో అన్నం తింటున్నా నడుస్తున్నా అతను మొత్తం నేను ఇమిటేట్ చేయను అన్నయ్యని, అస్సలు చేయను. అంటే నాలో ఆయన ఉంటాడు అట్లా. నాకు మొన్న ఆమె అడిగిన తర్వాత నాకంటూ ఒక సొంత స్టైల్ లేదు అనిపిస్తుంది విచిత్రంగా. మీలోనే ఇంకా ఐక్యం అయిపోయిన అట్లా ఉంటుంది. నాకు ఇక లేదు. మీ పాతకాలం, ఐ మీన్ కొంచెం ఎర్లీ డేస్ లో ఉన్న ఫొటోస్ చూసానండి. సేమ్ ఠాగూర్ సినిమా టైంలో ఉండే చిరంజీవి గారి లాగా మేసం కట్ అంతా అలాగే ఉన్నారు సేమ్. నేను చూసాను, నేను అలాగే అనుకున్నా, ఏంటి ఇలా ఉన్నారు అంత అలా నిజం. నాకు ఆమె అడిగిందాక నాకు అసలు ఆ విషయం తెలియదు. నాకు విచిత్రంగా అంటే ఏదైనా సీరియల్ ఏదైనా వెళ్ళాలంటే మా చిరంజీవి గారి లాగా కాదు, మీరు చూపించమంటారు, నేను చూపించలేకపోతున్నా, అదే వస్తుంది. మొన్న కొంతమంది మా ఇంటికి వచ్చినప్పుడు ఒక చిన్న స్కిట్ చేస్తే నేను లేచి మాట్లాడితే మా అన్నయ్య స్టైలే వస్తుంది, నాకంటూ సొంత అది రావట్లేదు. నాకు భలే విచిత్రంగా ఉంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఇదేందని. ఇప్పుడు మరి షోలకి పిలుస్తారు కదా డాన్స్, ఏంటి ఏ పాటలు చేద్దామని ఫిక్స్ అయ్యారు? చిరంజీవి అన్నయ్యది ఏదైనా వేస్తాను సార్, వితౌట్ ప్రాక్టీస్. ఓకే, వితౌట్ ప్రాక్టీస్. అంటే ప్రతి పాటకి చేసేసే ఉన్నారా? ఆయన డైలాగ్ కానీ డాన్స్ కానీ వితౌట్ ప్రాక్టీస్ వేసేస్తాను. ఒక డైలాగ్ చెప్పండి. అంటే నేను ఎలా చేస్తానంటే ఇన్స్టాలో అన్నయ్య డైలాగ్స్ ఉంటాయి కదా, దానికి వాయిస్ లిప్ మూమెంట్ ఇస్తుంది అట్లా. అది కరెక్ట్ మనం మాట్లాడినట్టే ఉంటుంది, మీరు చూడండి. అదే ఓకే, అదే డబ్ స్మాష్ ఇమిటేషన్ చేస్తా లిప్ సింక్. ఎక్కడ లిప్ సింక్ అనేది మైనస్ కూడా కనిపించదు, మీరు చూడండి. నార్మల్ గా చెప్తారా డైలాగ్ అన్నా మీరు? చెప్తా మీ స్టైల్లో చెప్పండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. సో ఇందిరా 175 days చాలా సెంటర్స్ లో ఆడింది. నార్మల్ మీరు ఎన్నిసార్లు చూసారు? నేను అన్నయ్య సినిమాలో ముగ్గురు మనగాళ్ళు అనే సినిమా దాదాపు 200 సార్లు చూసుంటాను. 200 సార్లు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు వచ్చింది అది. ప్రతిరోజు చోట ముగ్గురు మనగాళ్ళు. ప్లస్ ఇది ఉంది కదా కొండవీటి రాజా, మా ఊర్లో 30 days ఆడింది. 30 days ఆడితే అప్పుడు 7th పాస్ అయి ఉన్నాం. 30 days ఆడితే ఆ 30 days
మార్నింగ్ షో మ్యాట్ని మధ్యాహ్నం అక్కడే పులిహోర బోండాలు తినేది. 30 days అలాగే చూసాను. ఇంట్లో ఏమనేవారు కదా ఆ టైంలో మొత్తం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం కదా, డబ్బులు ఇచ్చారు. మరి ఏమనేవాడు. యా. సరే ఒకసారి మీ ప్రేమ కథలోకి వెళ్దాం. అంటే ఓకే అయ్యారు, ఇంట్లో ఏంటి ఒప్పుకున్నారా పెళ్లి? లేదు అది లేదు లేదు ఎదిరించి చేసుకోవాల్సి వచ్చిందా? ఎలా అండి, ఏమైంది అప్పుడు? సో ఇప్పటిదాకా మేము కొన్నిదల చిరంజీవి గారిని కొంచెం చూసాం, ఇప్పుడు బొమ్మాల చిరంజీవి గారిని చూస్తున్నాం. చెప్పండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి మేము ఇట్లా ప్రేమించుకున్నాం. రావండి. డిగ్రీ నా పీజీ నేను ఎంబీఏ, అమ్మాయి బీఎస్సీ బీఏడి. ఆ డిగ్రీ అప్పటికి బాగా మాట్లాడుకుంటూ అట్లా ఉండేది. అట్లాగే మేము డైరెక్ట్ కలిసి కాలేజీకి వెళ్ళేవాళ్ళం. అక్కడే ప్రిన్సిపాల్ కానీ లెక్చరర్స్ కానీ మమ్మల్ని గౌరవించేవాళ్ళు కానీ చులకనగా చూసేవాళ్ళు కాదు. ఆ టైంలో ఒక అబ్బాయి మాట్లాడుకుంటే వేరే విధంగా ఉండేది. నాది ఏదైనా పనిపడి నేను కొద్దిగా ఆర్ట్, డ్యాన్స్, స్పోర్ట్స్ మ్యాన్ అన్నీ ఉండేది నాకు. ఆర్ట్స్ కూడా వేస్తాను. ఇంక దీనివల్ల కొంచెం కాలేజీలో స్పెషల్గా ఉండేది. ఏదైనా అవసరమైనా కూడా ప్రిన్సిపల్ గారు, అమ్మ పద్మ కొద్దిగా చిరంజీవిని పిలువమ్మా అని ఆ అమ్మాయిగా చెప్పారు. అన్నిట్లో ఈయన కాలేజ్ ఛాంపియన్ మా కాలేజీలో. మేమంతా ఒకే క్లాస్ కదా. అయితే ప్రిన్సిపాల్ గారు కానీ మా లెక్చరర్స్ కానీ వాళ్ళకు సహజంగా మేము ఇద్దరం కలిసిపోయేవాళ్ళం కాలేజ్కి. ఇద్దరం నడుచుకుంటా వెళ్ళడం. మా కాలేజీ పెద్ద గ్రౌండ్ ఉండేది. నడుచుకుంటా మాట్లాడుకుంటా వెళ్తూ ఉండేవాళ్ళమే. మళ్ళీ అయిపోయిన తర్వాత అలాగే వస్తుండేవాళ్ళం. అందరు చూస్తుండేవాళ్ళు. లోపలికి వెళ్ళినా అక్కడ ఉండే అటెండర్లు కానీ అందరూ మా గురించి తెలుసు. అందరూ చాలా గౌరవించేవాళ్ళు. సహజంగా అట్లుంటే కొంచెం ఏందా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటా ఎట్లున్నారు అనుకునేవాళ్ళు కదా. కానీ మమ్మల్ని అలా అనుకునేవాళ్ళు కాదు. చాలా గౌరవించేవాడు. మా ప్రిన్సిపాల్ సార్ అయితే చిరంజీవి 2 రోజులు ఏదైనా కనపడకుండా అలా ఉంటే, అమ్మా చిరంజీవితో కొంచెం పనుంది చెప్పమ్మా అని నాకు చెప్పేవాళ్ళు. నాకు భయం వేసేది. ప్రిన్సిపల్ సార్ ఇలా చెప్తున్నారు, చిరంజీవి గురించి నాకు చెప్తున్నారు ఏందని. మా క్లాసులో మా లెక్చరర్ ఉంటే ఇద్దరం ఒకే క్లాస్ కదా. ప్రాక్టికల్స్ అవి జరిగేటప్పుడు నా నోట్బుక్ ఆయనకు చూస్తే ఏదన్నా మిస్టేక్ ఉందనుకో, చిరంజీవి ఏందయ్యా ఇది, ఈ నోట్బుక్ ఏంది, ఇది మిస్టేక్స్ ఏందని చిరంజీవిని అడిగేవాడు. అలా మమ్మల్ని అందరూ మా మా క్లాస్లో అబ్బాయిలు ఉండేవాళ్ళు కదా, నన్ను అందరూ సిస్టర్ అని సంబోధించేవాళ్ళు. చాలా గౌరవించేవాళ్ళు, చాలా మర్యాదగా చూసేవాళ్ళు. మేము ఒక స్పెషల్గా ఉండేవాళ్ళమే మా కాలేజీ మొత్తంలో కల్లా. మమ్మల్ని చాలా బాగా చూసేవాళ్ళు. మేము కూడా అలాగే మ్యారేజ్ చేసుకోవాలని వాళ్ళు కూడా కోరుకున్నారు. అలాగే చేసుకున్నాం. అయితే ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసింది మీ ప్రేమ కథని. మీ కాలేజ్ స్టూడెంట్స్, లెక్చరర్స్, ఇంట్లో వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు? ఏమన్నా ఇంటర్ కాస్ట్ అలాంటి issues ఉన్నాయా? వీళ్ళ మేనమామ వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఓకే. వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి వాళ్ళని చేసుకోవాలని, ఈయనకి హీరోయిన్లు ఎక్కువ అనమాట. వాళ్ళని ఇచ్చి చేసుకోవాలని, వాళ్ళ సంబంధం కలుపుకోవాలని వాళ్ళ కోరిక. నాకు కూడా ఉండేవాళ్ళు. మా మేనమామ పిల్లలు, మేనత్త పిల్లలు ఉన్నారు నాకు కూడా. అందుకు వాళ్ళకి ఇచ్చేయాలని నన్ను కూడా. ఇంకా 2 ఏళ్ళలో ఒప్పుకోలేదు. కానీ మా వాళ్ళు కన్విన్స్ అయ్యారు తర్వాత. వీళ్ళ అమ్మా నాన్న అయితే ఇప్పటిదాకా మొన్నటిదాకా కన్విన్స్ అవ్వలేదు వాళ్ళు. మేము అలాగే వాళ్ళు ఎన్ని చెప్పినా, ఆ అమ్మాయి హెల్త్ బాగాలేదు కదా, ఆ అమ్మాయిని వదిలేసేయి, ఇంకో మ్యారేజ్ చేసుకో, ఆ అమ్మాయి నీకు ఒక్క కొడుకే కదా, మాకు ఒక్క కొడుకు కదా, నువ్వు ఇలా ఉంటే రేపు మమ్మల్ని ఎవరు చూడాలి అని ఎంత చెప్పినా వినలేదు. ఆయనకి ఇంకా రెండో ఆలోచన లేదు, ఇంకా ఇంకొక ఉద్దేశం లేదు. ఉంటే పద్మే, ఇంకా చచ్చిపోయేదాకా పద్మను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేశాడు. సూపర్ సూపర్. అసలు చూసారా, ఒక్క లాస్ట్లో ఆవిడ ఇచ్చిన ఎలివేషన్ మీకు అసలు ఒక రేంజ్లో. సీరియస్లీ చెప్పాలంటే నాకు నిజంగా సౌందర్య గారు ఉంటారు కదా ఆ సినిమాలో, నాకు ఇది మేల్ వెర్షన్ లా కనిపించారు అనమాట. ఇంత బాగా చూసుకోవడం, లిటరల్లీ ఆప్షన్స్ మనం వెతుక్కుంటే ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనసుకి సంబంధించింది కాబట్టి హీరోయిన్ ఒకదే ఉంటుంది రియల్గా. సో మీకు ఆవిడే హీరోయిన్ అనేది ఇప్పుడైతే మాకు అర్థమైంది. బట్ ఎప్పుడైనా ఇంతమంది ఇలా చెప్తా ఉంటారు కదా, మీకు పర్సనల్లీ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆవిడకి తెలియకుండా? ఎందుకు మీ ఫ్రెండ్స్ కానీ ఇలాంటి వాళ్ళు? ఫ్రెండ్స్ ఎవరు చెప్పలేదు. ఫ్రెండ్స్ అందరూ మంచిగానే చెప్పారు. ఫ్రెండ్స్ ఎవరు
కొంతమంది అంటారు కానీ కొంత ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టించుకునేది లేదు. ఒక 98% పాజిటివ్ అని చెప్పి 2% అట్లా. అవి ప్రతి చోట ఉంటుంది అది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా నాకు కామెంట్స్ 2% బ్యాడ్ పెడతారు, అవి పట్టించుకోకూడదు. మీకు కూడా పెడుతున్నారు 2%? ఏం పెడుతున్నారు 2%? ఒకసారి అద్దంలో చూసుకో, కొన్ని 98% బాగా పెడతారు. అంటే వాళ్ళు వెదవలేని వదిలేయాలి మనం, అని పట్టించుకోవాలి అసలు అట్లా. సో ఏం చెప్పారు మీ కుటుంబస్తులు మీకు ఆవిడకి తెలియకుండా? అట్లేం చెప్పలా, తెలియకుండా చెప్ప అంటే మ్యారేజ్ ఇష్టం లేదంతే, అంటే వేరే విధంగా బ్యాడ్ కాదు అట్లా ఏం చెప్పలేదు. ఇంకా మేమేందంటే నా తప్పదే. అంటే ఇప్పుడు ఆవిడకి మీరు ధైర్యం చెప్పాలి బేసికల్లీ, బట్ ఆవిడ పరిస్థితి ఇలా అయినందుకు మీరు ఏమన్నా ఆవిడకి తెలియకుండా ఏడ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఆవిడకి తెలియకుండా, ఆవిడ ఎదురుకుండా ఏడిస్తే ఆవిడ ఏడుస్తారు బేసికల్లీ. యాక్చువల్గా నాకు ఏడుపు రాదు అసలు. ఇది ఈ మస్కులర్ డిస్టర్బ్ అంటే 20 yearsలో ఒకేసారి ఇలా కాలేదు, చిన్నగా వచ్చేసింది, చిన్నగా కొంచెం తెలియకుండా వచ్చింది. స్టార్ట్ అయింది 20 years, ఈ 10 years నుంచి బెడ్. అంటే ఇప్పుడు కనుక్కున్నారా అవుతుంది అవుతుంది అని ఏమన్నా కనుక్కున్నారు? ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందని చెప్పారు, దీనికి కేరళ వెళ్ళమన్నారు. కానీ అప్పుడు పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా, ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. అప్పుడు ట్రీట్మెంట్ అంటే చాలా కష్టం. వెళ్దాము అనుకుంటా ఉన్నాము, ఈలోపు తెలియకుండానే ఎన్ని సంవత్సరాలు జరిగిపోయాయి. సరే ఏదో నేను పనులు ఏమి చేయకుండా ఉన్నా అన్నీ ఆయనే చేసుకుంటా అలాగే ఉన్నాడు. వెళ్ళడానికి వీలు కాలేదు ఎందుకనో. అంటే ఒక టైంలో వెళ్ళడానికి ఆర్థికంగా కూడా వెసులుబాటు ఉండింది. అప్పుడు కానీ మ్యారేజ్ స్టార్ట్ అయినప్పుడు నా దగ్గర ₹1 కూడా లేదు. అది మీరు ఎదిరించి చేసుకోవాల్సి వచ్చింది. ఆర్థికంగా పేరెంట్స్ నుంచి ఎటువంటి హెల్ప్ లేదు, ఏదైనా ఇంకా మేమే. ఇంకా అంత తర్వాత డిగ్రీ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పాప పుట్టింది. ఆ అమ్మాయి అమ్మాయిని చూసుకోవడం, అమ్మాయిని చూసుకుంటా జాబ్ ఏంటంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతుంది. 4th year, 4th yearకి వచ్చింది. కొంచెం మీకు కొన్ని సంవత్సరాల ముందు ఈ సహాయం కొంచెం అందుంటే కొంచెం అవకాశం. ఇప్పుడైతే కష్టం అన్నారండి. ఇప్పుడు కష్టం. కొంచెం ఫిజియోథెరపీ చేయించమన్నారు, కొంచెం 50% చేంజ్ వస్తుంది అన్నారు. అంటే మాకు అక్కడ కందుకూరులో, అంటే కందుకూరు ఒక రకమైన టౌన్ అది, అక్కడ ఫిజియోథెరపీ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. మేము వెళ్ళాలంటే ఒంగోలు వెళ్ళాలి. ఇంక ప్రతిరోజు తీసుకురావడం కష్టం, అక్కడ పెట్టాలన్నా కష్టం. టోటల్గా కరెక్ట్ అయిన వైద్యం అందలేదు నాకు. అది అందుంటే ఈ కండిషన్కి నేను వచ్చి ఉండేదాన్ని కాదు, ఒక రకంగా బెటర్గా ఉండేది. నేను ఒకానొక టైంలో ఈయన రియల్ ఎస్టేట్ చేశాడు, అప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ నాకు ఎందుకు సరేలే ఉన్నన్ని రోజులు ఉండొచ్చు, నాకెందుకు మళ్ళీ నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, మనీ పే చేయడం, అదంతా ఎందుకని చెప్పి పాప ఉంది కదా, అమ్మాయికి కావాలి కదా అని చెప్పి అమ్మాయి గోల్డ్ చేయించాము. ఇంకా అట్లా నా గురించి నేను ఇంకా ఆలోచించుకోలే. పాప పుట్టిన తర్వాత పాప గురించే ఆలోచిస్తే అమ్మాయికి ఒక మంచి లైఫ్ని ఇస్తే చాలులే అనుకున్నాను. పాప తర్వాత కూడా ఇంకా పిల్లలు వద్దనుకున్నాము. తర్వాత 2 times ప్రెగ్నెంట్ అయినా కూడా వద్దులే, పాపకు చాలని ఆపరేషన్ చేయించుకున్నాం. లేదంటే పిల్లలు కూడా ఇద్దరు ఉండేవాళ్ళు. అప్పుడు పేరెంట్స్ మాకు ఎటువంటి హెల్ప్ లేదు, వాళ్ళ సహకారం ఉంటే మేము ఇట్లా ఉండేవాళ్ళం కాదు. మా పరిస్థితి చాలా ఆయన MBA చేశాడు, నేను BSc BEd, నా ఫ్రెండ్స్ అంతా టీచర్సే. నేను కూడా బాగుంటే జాబ్ చేస్తుండేదాన్ని. ఈయన కోక్లో ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేశారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పెప్సీలో చేశారు. నా హెల్త్ వల్ల ఎక్కడికి వెళ్ళలేక నన్ను చూసుకుని జాబ్కి వెళ్ళడం కష్టమైపోతుంది. అందుకని రిజైన్ చేశాడు జాబ్కి. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు. అంటే రీసెంట్ అది 1 year బ్యాక్ పెప్సీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఒకరోజు నేను డ్యూటీకి వెళ్తా ఉంటే యాక్చువల్గా నేను 8ంటికి వెళ్ళాలి. ప్రతిరోజు నాకు 10 అవుద్ది. ఈ అమ్మాయిని చూసి అన్ని వెళ్ళలేదు, 10 అవుతుంది.
అట్లా వెళ్తున్నాను, ఆవిడ కారు కొట్టేసి వెళ్ళిపోయాడు. అయ్యో. నేను పోయి చిన్న నేను ఎప్పుడు 50 కంటే ఎక్కువ పోను, 50 మీదనే పోతుంటా. ఉమ్, అది చిన్నగా కంట్రోల్ చేసుకుని చెట్టు గుద్దేసి కింద పడిపోయాయి, మొత్తం దెబ్బలు. ఉమ్, ఇంకా ఆ రోజు డిసైడ్, ఇంకా నేను జాబు చేయలేను. ఈ టెన్షన్స్, మార్కెటింగ్ అంటే టెన్షన్ ఎక్కువ, ఆ, ఇంకా చేయలేనని ఇంక అప్పుడు రిజైన్ పెట్టేశాను. ఇంక అప్పటి నుంచి ఖాళీగానే ఉన్నాం. ఈ రీల్స్ చేస్తా ఇట్లా. సో ఇప్పుడు అవకాశం వస్తే నటించాలి, లేదంటే అవును. షోస్ చేయాలి, డాన్స్ పరంగా, యాక్టింగ్ పరంగా చేయాలని చేయాలి. అన్నయ్యతో నటించాలని ఒక కోరిక ఉంది. అది ఆయనతో చెప్పలేకపోయాం ఆ రోజు. ఆయన చూస్తానే నేను స్టాచ్యూ అయిపోయా. అంటే నేను ఏం చేస్తానో నాకు కూడా తెలియలే. నా ఒళ్ళంతా చెమటలు పెట్టేసి అట్ట అయిపోయాను. ఆయనతో ఏం మాట్లాడలేకపోతున్నా. ఆయన ఈ అమ్మాయి మాట్లాడుతున్నా కానీ నేను చూస్తూ ఉన్నా ఆయన్ని. నేను ఎన్ని చెప్పలేకపోయాను, ఎక్కువ మాట్లాడలేకపోయాను. ఆయన చూడటానికే నా పని సరిపోయింది. చిరంజీవి గారు అన్నట్టు ఆవిడ చాలా మనోస్థైర్యం బాగా ఎక్కువ ఉంది ఆవిడకి. ఆయన కరెక్ట్గానే ఒక మాట చెప్పారు. ఏమని అన్నారంటే, ఎంత ధైర్యంగా ఉండడం అనేది సాధ్యం కాదు, చాలా ధైర్యం ఉంటుంది లోపల కానీ. సో మీరు ఒక మాట చెప్పండి, అంటే మీ హస్బెండ్ చాలా మందికి ఇన్స్పిరేషన్. నిజం చెప్పాలంటే ప్రేమగా చూసుకోవడం అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఇప్పుడు అప్పుడు ఏయో ప్రామిసులు చేస్తూ ఉంటారు, నాకు అంత ఐడియా లేదు కానీ పెళ్లి టైంలో చాలా ప్రామిసులు ఉంటాయి కదా, ఏ టైంలోని ఏ స్ట్రగుల్స్లోని వదిలిపెట్టనని చెప్పి కొంతమంది చేస్తారు ఇలాంటివి. సో మీ భర్త గురించి మిమ్మల్ని అడగడానికి కాదు కానీ చెప్పండి, బికాజ్ చాలామంది ఇన్స్పైర్ అవ్వాల్సిన సొసైటీలో మనం ఉన్నాం. చాలామంది విచ్చలవిడిగా ఎప్పటికప్పుడు కంఫర్ట్స్ చూసుకునే సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి చెప్పండి, అసలు భర్త అంటే ఎలా ఉండాలనేది మీకు బాగా తెలుసుకో. భర్త అంటే చిరంజీవి లాగే ఉండాలి. అంటే మా హస్బెండ్ చిరంజీవి లాగే, ఆ చిరంజీవి గారి లాగా కూడా ఉండాలి. ఆయన కూడా భార్యని చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఆయన ఎక్కడికన్నా మీటింగ్స్ కానీ ఎక్కడికన్నా వెళ్తే మీరు గమనించారో లేదో, తప్పకుండా ఆమె సురేఖ గారికి గురించి తప్పకుండా చెప్తాడు. అసలు ఆమె గురించి మాట్లాడకుండా ఆయన మాట్లాడ్డు అసలు. అంత అంత ప్రేమ, అంత ఇష్టం ఆ ఫ్యామిలీ అంటే, ఆ పిల్లలంటే ఆయనకి. అంతే ఉంటాడు ఈయన కూడా. మా పాపని నేను బాగా అన్నయ్య నా బాగా ప్రతి దాంట్లో చూసుకుంటాడు. నాకు బాగా ఆయనే మంచిగా. ఇన్స్పిరేషన్, ప్రతి దాంట్లో ఆయనే. చాలామంది అంటారు, మీరు ఆదర్శంగా ఇంత కష్టాల్లో కూడా, ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరిద్దరు ఇలా ఉన్నారంటే మీకు ఎలా ఉండగలుగుతున్నారు అసలు? అంటే మేము నవ్వుకుంటా, మా ఇద్దరికి పాత సినిమాలంటే బాగా ఇష్టము, మ్యూజిక్, ఇద్దరి టేస్ట్ ఒకటే. ఇద్దరం టీవీ పెట్టుకొని పిక్చర్స్ చూస్తా కూర్చోవడము, పాటలు పెట్టుకొని వినడము. ఈ బాగలేదనేది పక్కన పెట్టి నన్ను ఎక్కడికన్నా వెళ్ళాలన్నా తీసుకెళ్తాడు ఇలాగే. నేను తీసుకెళ్ళలేను అది ఇది అని అనడు. ఆ, బాగా బాగా హ్యాపీగానే ఉన్నాం మేమైతే. చాలామంది మమ్మల్ని అలా పొగుడుతూ ఉంటారు, మీరు చాలా గ్రేట్ అంటూ ఉంటారు. అందరూ అలాగే అంటూ ఉంటారు. మేము అలాగే ఉన్నాము. మేమంటూ విడిపోవడం అంటూ జరిగితే నా చావుతోనే జరుగుతుందేమో అది. నేను చచ్చిపోయే వరకైతే నన్ను ఆయన దూరం చేయడనే ఒక ధైర్యం నాకు, ధైర్యం, నమ్మకం. సో మీ సంకల్పం గొప్పది కాబట్టి, ఐ మీన్ మీరు అనుకున్నారు ఆయన చిరంజీవిలా ఉంటాడు అని అనుకున్నారు, ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. పాపం ఆయన ఎప్పటి నుంచో చిరంజీవి గారిని కలవాలి, నన్ను పిలవాలి అని చెప్పుకుంటుంటే మీ సంకల్పం మీరు అనుకుని ఉంటారు గట్టిగా, నిజంగా ఈరోజు ఆయన పిలిచారు. సో ఇంకేమనుకుంటున్నారు మీ చిరంజీవి గారి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎటువంటి స్థాయిలో ఆయన చూడాలనుకుంటున్నారు? అంటే సినిమాల్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారా? మీరు కోరుకుంటే జరుగుద్ది పక్క. సినిమాల్లోకి అంటే అసలు మేము మ్యారేజ్ చేసుకుని ఫస్ట్ హైదరాబాద్ వచ్చాము. అప్పుడు ఈయన 2 సినిమాల్లో కూడా నటించాడు. నరేష్ గారి సినిమా తోకలేని పెట్ట, తోకలేని పెట్ట అనేది ఒకటి. శివాజీ రాజు గారి సినిమా అహో బ్రహ్మ హో శిష్య, ఓకే. టెన్త్లో అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ డిపార్ట్మెంట్లో చేశాడు చిన్నది. అయితే ఆ 2 సినిమాలకి వాళ్ళు మనకేమీ అమౌంట్ ఏమి ఇవ్వలేదు. ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేక నేను వద్దని చెప్పి ఇన్ని బలవంతాన ఆపేశాను. ఒక నిర్మాత కూడా చెప్పాడు, అది వేస్ట్ అమ్మా సినీ ఫీల్డ్. అంటే ఎప్పుడు 25 ఇయర్స్ అప్పుడు మా మ్యారేజ్ అని కొత్తలో వాడుకుంటారు కానీ తర్వాత అవసరాలు తీరిన తర్వాత రోడ్డు మీదకి నెట్టేస్తారమ్మా, అనవసరం. అంటే ఈయన అడిగాడు, ఆయన్ని హెల్ప్ అడిగాడు, నేను సినీ ఫీల్డ్లోకి వెళ్ళాలి, నాకు హెల్ప్ చేయండి అని. నాకు కోరిక. మమ్మల్ని ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి ఆయన చెప్పాడు, ఆదినారాయణరావు అని నిర్మాత, మామ కోడలు నిర్మాత, అలా చెప్పాడు. ఇంకా ఆయన అలా చెప్పడం వల్ల నాకు అది బలంగా పడిపోయింది మనసులో.
ఎందుకు అట్లా దాంట్లో పైగా దానిలో బ్యాడ్ ఇది కూడా రెండు సమంగా ఉంటాయమ్మా. ఆ, దాన్ని తట్టుకొని పోవడం అంటే కష్టం అది ఇది అని చెప్పేసరికి నాకు ఇంకా భయం వేసింది. ఇది కరెక్ట్ కాదులే వద్దులే అని చెప్పి ఇంకా ఇప్పుడు మేము ప్రజెంట్ calm అడుగుతున్నా. అయిపోయాం. నటుడు అయితే ఇప్పుడు మాత్రం ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడుగానైతే ఉమ్, మంచి సీనియర్ మంచి నటుడై ఉండేవాడు. ఉమ్, ఉమ్. ఏం- ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అవకాశాలు వస్తే మీరు కోరుకుంటున్నారు ఆయన నటుడు అవ్వాలి, మంచి నటుడు అవ్వాలి. కోరుకుంటున్నాను. ఉమ్, నాకు ఇంకా చిరంజీవి గారు బండి పిలిస్తే పోవాలని ఆ చిరంజీవి గారు అన్నారు ఆ రోజు. మళ్ళీ ఇంకో సందర్భంలో కలుద్దాము అని అన్నారు. పిలవండి అని అన్నారు. ఉమ్. ఈ అక్కడ ఆయన ఎన్టీవీ రిపోర్టర్ ఆయన పేరు చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్ సారు ఆయనతో అన్నారు. చంద్రశేఖర్ ఇంకోసారి మనం కలవడానికి చూడు అని అన్నారు. "ఆ, సరే సార్ తప్పకుండా అన్నాడు. చిరంజీవి గారు మాకు ఏదన్నా సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తే బాగుండని ఉంది. ఈసారి కలిస్తే మీరే అడుగుతారా చిరంజీవి గారిని అప్పుడు? తప్పకుండా మొన్నే మొన్ననే అడగాలన్నా అడగాలనుకుంది. నేను అడగాలనుకున్నా. మాకు ఏదైనా సరే మీరు ఏ విధంగానైనా మీరు చేయూతనివ్వండి సార్, మేము ప్రస్తుతానికి కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నామని నేను అడుగుతానన్నాను. ఈయన ఎందుకనో వద్దన్నాడు. అయితే తర్వాత బాధపడ్డాం. మనకి మంచి అవకాశం, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. మనల్ని పిలిచి బంధువుల్లాగా ఆదరించినప్పుడు మన పరిస్థితి, మమ్మల్ని చూసి ఆయన చాలా ఇదైపోయారు. మా ఫోటో అట్లా నన్ను నెట్టుకొని రావడము ఆయన బాగా చూశాడు. ఆ వీల్ చైర్లో పెట్టుకొని గృహప్రవేశం అలా చేయడాన్ని చూసి ఆయన చాలా ఇదైపోయారు. మేము అడిగితే ఏమైనా చేస్తుండేవారు, కానీ మేమేమీ అడగలేదు. అడగల నేను అసలు ఏం అడగల. అడగలేదు. ఇప్పుడైతే సార్ మాకు ఏదన్నా ఏ విధంగా మాకు హెల్ప్ చేసినా దాన్ని మేము దానికి స్వీకరించడానికి చిరంజీవి సిద్ధంగా గారి ఉన్నాం. పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవాలి, ఒక్క సీన్ లో అయినా కనిపించాలి, అలాంటిది ఏమైనా కోరుకుందా మీకు మీ చిరంజీవి గారు? ఉంది ఉమ్, ఉంది ఇంకొకసారి పిలిస్తే బాగుండనుంది. ఉమ్, మళ్ళీ మా మా విషయాలు మా ప్రాబ్లమ్స్ సార్తో చెప్పుకోవాలని ఉంది. అదే సారు మళ్ళీ కలుద్దామన్నారు. మళ్ళీ పిలిపిస్తే బాగుండనుంది. జరుగుతుంది అతి త్వరలో, అది కూడా జరగాలని కోరుకుంటున్నాం. అంటే మీరు అంటే ఏం చేద్దామని అనుకుంటున్నారండి ఇప్పుడు? అంటే క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్ ఆయనకి చేయగలరా? ఏమన్నా ఐ మీన్ ట్రైనింగ్ ఏమన్నా తీసుకుంటున్నారా? ట్రైనింగ్ అవసరం లేదు సార్. నాకు ఇప్పుడు ఏమి చేయకుండా కాకపోతే చిరంజీవి అన్నయ్య వస్తాడు, ఇంకొకరు రావట్లా, ఉమ్, ఆయనే వస్తున్నాడు. ఉమ్, నేను ఏ రీల్ చేసినా వితౌట్ ప్రాక్టీస్ చేసేస్తాను. ఉమ్, డాన్స్ కానీ డైలాగ్ కానీ ఏదైనా కూడా. ఉమ్. ఇప్పటి వరకు సినిమా వాళ్ళు ఎవరైనా అడిగారా ఈ సినిమాలో? అడిగారు. సిరీస్ లోనే అడిగారు. ఇంకా ఒక నెల 2 నెలలు అట్లా చెప్తా ఉన్నారు. అడిగారు. సో మీ కోరికలు ఏంటి అంటే మీరేమనుకుంటున్నారు? నేను ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా జాబ్ రిజైన్ పెట్టున్నాను సార్. ఈ సినీ అవకాశాలు వస్తే దేవుడి దేవుల సీరియల్ కానీ సినీ అవకాశాలు కానీ వస్తే వెళ్తాం. ఇంకా ఏం చేయట్లేదంటే ప్రెసెంట్ చేయట్లా నేను ఏం చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే జనవరి నుంచి ఈవెంట్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సోషల్ మీడియా నన్ను ఎంత వాడిన చేసింది సోషల్ మీడియాని, ముఖ్యంగా ఫేస్బుక్ బాగా ట్రెండ్ అయ్యింది. ఇప్పటికి కూడా గృహప్రవేశం అడిగేసి ప్రతి వీడియో నాకు డాన్స్ వీడియోస్ ప్రతిదీ నాకు చాలా ఫేస్బుక్లో చాలామంది సపోర్ట్ చేశారు. మంచి మంచి కామెంట్స్, మిమ్మల్ని చూస్తే చిరంజీవి గారి లాగా ఉన్నారు, వచ్చి మిమ్మల్ని ఆ చెయ్యి తాకినా మాకు పర్వాలేదు, మిమ్మల్ని ఇట్లా చాలా ఎంకరేజ్, ముఖ్యంగా ఫేస్బుక్. కొంతమంది జూనియర్ చిరంజీవి అని రాశారు. జూనియర్ చిరంజీవిని కలిసిన జూనియర్ చిరంజీవి ఎలాగ రాశారు. అట్లా కామెంట్స్ చాలా బాగా. ఒక అతను అయితే చిరంజీవి గారిని కలిసి వచ్చిన రోజే అతను సెక్రటరీలో జాబ్ చేస్తాడు. మేము ఈరోజు కలిసాం కదా, నైట్కి ఆగి మరుసటి రోజు బయలుదేరాం ఊరికి. అయితే అతనైతే వచ్చి మమ్మల్ని కలవాలని, అంటే ఈయన కలవాలని, చిరంజీవి గారిని కలిసి వచ్చాడు కదా, ఊరికి ఈయనతో ఒక ఫోటో తీయించుకోవాలని మా కోసం 8 గంటల నుంచి 10 గంటల దాకా రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తున్నాడు. అంటే మేము వస్తున్నాం అని చెప్పాము అక్కడికి. ఆయన వచ్చి మేము స్టేషన్కి వెళ్ళే లోపే టికెట్లు తీసి పెట్టి మా కోసం ఎదురు చూశాడు. చూసి ఈయనతో ఫోటో తీయించుకున్నాడు. లోపలికి వచ్చి నువ్వు కూడా
"ఆ, అన్నయ్య భార్యవు కదా నువ్వు, నీతో కూడా నాకు ఫోటో కావాలని చెప్పి ఒక సెల్ఫీ తీసుకుని వెళ్ళాడు. ఇంకెందుకు ఇప్పుడు చాలా మంది ఎంతమంది ఫోన్లు చేశారు, మీకు ఏ విధంగా మేము హెల్ప్ కావాలన్నా చేస్తాము, మీకు ఏ విధంగా చేయూత కావాలన్నా మేము ఇస్తాము, మీరు ఏమైనా చెయ్యండి అని చెప్పి సపోర్టివ్గా బాగా మాట్లాడారు. అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన కొత్తలో బాగా చాలా మంది ఫోన్లు చేసి ఇక్కడ తీసుకొచ్చాడు మమ్మల్ని సయ్యద్. ఇతను కూడా నాకు అన్నయ్యని కలిసిన తర్వాత ఫ్రెండ్. సయ్యద్ అనే రామోజీ ఫిలిం సిటీ దగ్గర పక్కన ఉంటాడు. మమ్మల్ని ఇక్కడ తీసుకెళ్తే మొన్న కూడా వారం రోజులు నాతో ఉన్నాడు. ఇప్పుడు కూడా మొన్న దిగిన వెంటనే మా కోసం కార్ వేసుకొని వచ్చాడు రైల్వే స్టేషన్. నిన్న సాటర్డే మార్నింగ్, సండే మార్నింగ్. ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చింది. ఈయన కూడా అన్నయ్యని కలిసి వచ్చిన తర్వాత నాకు క్లోజ్ అయ్యాడు. మీరు అన్నయ్యని కలిశారు, ఒక్కటే మాట్లాడాడు ఆయన నాకు ఫోన్ చేసి, ఈయన సయ్యద్ అనే తమ్ముడు. అన్న మిమ్మల్ని చిరంజీవి అన్నయ్య పిలిచారు మిమ్మల్ని, మీ భుజమైన చెయ్యేసాడు, మీకు భారతరత్న ఇచ్చిందని అన్నాడు. తమ్ముడు అది అది మంచి అరుదైన పురస్కారం అంటే అది భారతరత్న అన్న. ఆయన చెయ్యి మీ మీద వేసాడు కాబట్టి మీకు భారతరత్న వచ్చిందని అన్నాడు. నిజం కదా. అంటే ఇప్పుడు చిరంజీవి గారు పిలిచినందుకు పిలవటం. ఎంతమంది అభిమానం మేమే అంటే చూస్తున్నారు. పిలవటం అదే ఏం బాగోలేదు కదా. అదే అంటే నా కోరిక ఆయన మరి దేవుడు ఎలా ఆ ప్రకృతి అన్నయ్య కాడికి తీసుకెళ్ళిందో ఆయనను పిలిచాడు. ఈవెంట్స్, ఇప్పుడు ఈవెంట్స్ అనుకుంటున్నారు కదా నెక్స్ట్, అవి ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఈవెంట్స్ ఏదైనా ఎనీ పెద్ద ప్రోగ్రామ్, మ్యారేజెస్ కానీ ఎనీ ఫంక్షన్స్ అవి మీరు వెళ్ళి పర్ఫామ్ చేస్తారు డాన్స్ అంతే, ఇంకా టీమ్ ఉన్నారు టీంని నేను నేను టీం తయారు చేసుకొని నేను హ్యాండిల్ చేయాలని ఆల్రెడీ రెడీ అయింది ఉందని చేస్తున్నాము. సో ఈ జనవరి నుంచి జనవరి 1 నుంచి చేయాలని. ఈలోపు ఈ సోషల్ మీడియా నన్ను ఎంతగా ఆదరించిన వాళ్ళందరూ మళ్ళీ ఈవెంట్స్ నన్ను ప్రోత్సహించాలని వాళ్ళని మనస్ఫూర్తిగా పాదాబంధనం చేసి కోరుకుంటున్నాను. చిరంజీవి గారి అభిమానులందరికీ మీరు ఎలాగో మీరంటే ఇష్టం ఉంటది, ఖచ్చితంగా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే చాలు ఖచ్చితంగా చేస్తాను. నాకు చాలా మంది కూడా అన్నయ్యని కలిసి వచ్చిన తర్వాత చెప్పారు, మీరు ఏం చేసినా మేము సపోర్ట్ చేస్తాం. ఇట్లా అప్పుడే చెప్పా, ఈవెంట్స్ పెడతానంటే పెట్టండి, మేము సపోర్ట్ చేస్తాం, మీరు ముందుకెళ్ళాలి. ఇట్లా చాలామంది అయితే ఒక అతనైతే మద్రాసు నుంచి, మీరు జూనియర్ చిరంజీవి కాదు రెండో చిరంజీవి అంటున్నాడు. మద్రాసు నుంచి ఒక అతను, వాళ్ళ తమిళ రెండో చిరంజీవి అని అంటాడు. ఈ మధ్యన మాట్లాడాడు ఫోన్ చేసి. మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉంటున్నాం కాబట్టి కొంచెం ఒక రకంగా ప్రాబ్లమ్స్లో ఉన్నట్టే. మాకు మీడియా ద్వారా కానీ ఇంకే రూపంలో అయినా హెల్ప్ కోరుకుంటున్నాను. నేను కోరుకుంటున్నా, మరి ఆయన ఏమనుకుంటున్నాడు నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈయనున్నప్పుడు ఈయన చూస్తుంటాడు, ఈయన లేనప్పుడు అమ్మ వాళ్ళు చూస్తారు నన్ను. ఈయన పోయినసారి వారం రోజులు ఇక్కడ ఉన్నారు కదా, అప్పుడు అమ్మే చూసింది నన్ను, చూసుకుంది. నా ప్రతి పని ఎవరొకరు చెయ్యాలి, నేనేం చేసుకోలేను. ఇంకా ఆమె కూడా పెద్దదైపోయింది, చేయలేకపోతుంది. అంటే నాకు కొంతవరకు మా ఫ్యామిలీ వాళ్ళకి చేతనైన కాడికి హెల్ప్ వాళ్ళు చేసి కొంచెం ఇబ్బందుల్లో ఇది చేశారు. వాళ్ళు చేయగల కాడికి వాళ్ళు చేశారు. ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు. ఇప్పుడు ఎటు పోవాలన్నా కూడా ఆయన లేకపోతే నాకు ఇబ్బంది అయిపోతుంది. తప్పకుండా నేను కూడా ఆయనతో పాటు వెళ్ళాల్సి వస్తుంది. అమ్మ పెద్దదైపోయింది, చూడలేకపోతుంది. అది పరిస్థితి. నాకైతే ఒక కోరిక ఉంది, పవన్ కళ్యాణ్ గారు సీఎం కదా, ఈ మీడియా ద్వారా మమ్మల్ని మాకేదన్నా ఆయన ఆర్థికంగా కానీ లేకపోతే ఏ రూపంలో అయినా సరే, ఆయన సీఎం గారు కాబట్టి మేమిద్దరం చదువుకొని నిరుద్యోగులం కదా, మాకేదన్నా హెల్ప్ చేస్తే బాగుండని ఆయన ద్వారా నేనైతే చిరంజీవి గారిని అడుగుదాం అనుకున్నా. సార్ మీరు ఒకసారి మాకు పవన్ కళ్యాణ్ గారిని పరిచయం చేయండి సార్, అక్కడికి మేము పోయేలాగా మాకు సహాయం చేయండి సార్ అని అడుగుదాం అనుకున్నాను. అడగలేకపోయాను నేను అది, కానీ ఇప్పుడు అడగాలని నా కోరిక, చేస్తే బాగుండని. సో ఇది నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ఆడియన్స్ మీ ద్వారా అది అక్కడ దాకా వెళ్తే చాలా సంతోషం. అంతవరకు వెళ్ళి మాకు అదృష్టం ఉంటే ఖచ్చితంగా మేము చాలా ఆనందిస్తామమ్మా.
మా వీడియో అంతవరకు రీచ్ అయ్యి వాళ్ళ వరకు రీచ్ అయితే మాకు చాలా ఆనందం. సో అమ్మ, పాప గురించి కూడా అడగాలి మేము. అంటే చదువుతుంది అన్నారు, ఏం చదువుతున్నారండి? డాక్టర్ ఆఫ్ ఫార్మసీ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదువుతుంది. ఎక్కడ? 4th ఇయర్ చదువుతుంది, ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ. వైజాగ్. సో ఎలాగంటే మీరు దగ్గర లేరు, పాపం మా పాపకు కూడా ఒక లోటు, తల్లి దగ్గర లేకపోవడం, తల్లి సంరక్షణ, ఒకవేళ తల్లి మాట్లాడే మాటలు తల్లితో పంచుకోవాలని అనుకుంటారు అన్ని, దగ్గర లేకపోవడం. సో ఏంటి మీ ఇద్దరికి ఉన్న అనుబంధం ఏంటి? ఆమె ప్రస్తుతానికి పాప హాస్టల్లో ఉంటుంది. ఇంటికి వచ్చినప్పుడు అన్నీ నేను చేయాల్సిన పనులన్నీ ఆయనే చేస్తాడు. పాపకి వస్తే వంట చేయడం అవన్నీ పాప చేస్తుంది, కానీ ఈయనే చేస్తాడు. ఈయనే చేయడం, పాపకి అన్నీ ఒక తల్లి ఎలా చూస్తుందో అలా చూస్తాడు. పాప అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయికి కూడా నాకంటే కూడా ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పుట్టిన కొన్ని రోజుల నుంచి నేను ఇలాగే కూర్చున్నాను కదా, పాప కోసం నేనేం చేయలేకపోయాను. అప్పటి నుంచి ఈయన అన్నీ చూసుకుంటున్నారు కాబట్టి ఆ అమ్మాయికి నా ఇది కంటే కూడా ఆయన అంటే చాలా చాలా ప్రేమ, ప్రాణం ఒక రకంగా చెప్పాలంటే. ఆ రోజు చిరంజీవి గారిని కలవడానికి వచ్చినప్పుడు పాప వస్తే మేమందరం చిరంజీవి గారితో మాట్లాడుతుంటే పాప మాత్రం ఈయన మొహం సాయి చూస్తూ ఉంది, ఎలా ఫీల్ అవుతున్నాడు చిరంజీవి గారిని చూస్తున్నాడు అంటే ఎలా ఆనందం అంటే ఏమన్నా ఎగ్జైట్ పడిపోతాడా అట్లా. అట్లా పాప ఆయన వైపు చూస్తా, ఆయన అంటే చాలా ఇష్టము. పాప ఇప్పుడు 4th ఇయర్లో ఉంది, 6 years. అది అయిపోతే అమ్మాయికి ఏదైనా మంచి జాబ్ వస్తే మ్యారేజ్ చేయాలనుకుంటా ఉన్నాము. అప్పుడు దాకా దేవుడి దయ వల్ల నేను బ్రతికుండాలని కోరుకుంటున్నాను. అలా అనకండి, ఖచ్చితంగా పాపకి కొంతకాలం అమ్మాయి మ్యారేజ్ అయ్యే వరకు అమ్మాయికి తల్లి ఎంతైనా నడవలేకపోయినా, పని చేసినా చేయలేకపోయినా, ఎందుకంటే ఆ అమ్మాయికి కొన్ని ఆయనకి చెప్పలేదు, అవి నాకు చెప్తుంది. నేను ఆయనకి ప్రతిదీ నేను ఆయనకి చెప్తుంటాను. ప్రతి చిన్న విషయం కూడా నేను ఆయనకి చెప్తూ ఉంటాను, సలహా ఇస్తుంటాను. పాపని చిన్నపిల్లప్పటి నుంచి పాపకు బట్టలు తీసుకోవాలనుకోండి, ఇంటికి ఒక 1/2 డజను తీసుకొచ్చేవాళ్ళు బట్టలు. వాటిల్లో బాగుంటే నేను సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళేవాళ్ళు. అట్లా పాపకి అన్నీ ఆయన చూస్తున్న అన్నీ నేనే చెప్తా ఉండాలి. బాగా ప్యాంపర్ చేస్తారా, గారాబంగా చూసుకుంటారా బాగా? బాగా బాగా గారాబం. ఇంకా అది పరిస్థితి. ఇంకా అమ్మాయి ఇప్పుడు ఆయన అంటే చాలా ఇష్టము. పాపకు కూడా ఏదన్నా మంచి జాబ్ చూసినా చిరంజీవి గారు మాకు ఇష్టమే. ఏదన్నా అది ఖచ్చితంగా అమ్మ. ఇది సరే, ఒక విషయం ఏంటంటే అన్నయ్య నా విషయం అయితే, అన్నయ్యకి శ్రీకాంత్ గారు కానీ, ఇంకా శివాజీరాజా గారు కానీ, అచ్యుత్ గారు కానీ అందరు అభిమానులే. అంటే ఇండస్ట్రీలో దాదాపు అన్నయ్య అభిమానులు చాలామంది. వాళ్ళకంటూ ఒక సొంతగా ఇదిగా ఉంటుంది, కానీ ఆయన్ని లోపలికి అట్లా చేసుకుని ఎవరు లేరు. కానీ నాది అదే అయిపోయింది. ఇది అన్నయ్య గమనించుకుంటే బాగుండే అనేది నా కోరిక. అది ఆయన తెలుసుకుంటే బాగుండేది. అదే యాక్చువల్లీ మీ సంస్కారం అదే కాబట్టి మీరు ఎవరిని అడగలేరు. కాబట్టి ఇప్పటివరకు మీరు ఎప్పుడు ఎవరిని ఆర్థిక సహాయం అడగలేదు. నథింగ్. మీరు ఎన్ని కష్టాలు పడినా మీరు ఇద్దరే కలిసి జయించారు. ఇప్పుడు మీ పాపను మంచిగా చదివిస్తున్నారు. చాలా నా దగ్గర చాలా ఆదర్శం. మేము ఒక్క రూపాయి చూసుకోవడం కానీ, మేమిద్దరం కలిసి ఉండడం కానీ. నా దగ్గర ఒక్క రూపాయి ఉన్నప్పుడు కూడా దాంతోనే, కానీ అసలు నథింగ్. ఎవరిని అడగడు, ఎవరికి ప్రాబ్లమ్స్ చెప్పడు. అదేదన్నా మాట్లాడాలన్నా చేయాలన్నా నేను మాట్లాడాలి, అంతేగాని ఆయన అంటూ ఏది అడగడు. మమ్మల్ని అందరూ మిమ్మల్ని ఆదర్శంగా, ప్రతి ఒక్కళ్ళు ఆదర్శంగా. ఒకసారి అయితే ఉమెన్స్ డే రోజు ఒక టీచరు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి శాలువాలు తీసుకొచ్చి మాకు స్వీట్స్ పెట్టి ఇద్దరికి మమ్మల్ని సన్మానించి వెళ్ళారు. ఆమె నాకు అక్క అవుతుంది. ఎందుకక్క ఇంత ఇదంటే, మీరిద్దరు కలిసి ఉన్నారు, ఇంత కష్టంలో కూడా మీరిద్దరు కలిసి ఉన్నారంటే మీ ఇద్దరిది చాలా ఇది. మిమ్మల్ని మేమందరం ఆదర్శంగా తీసుకోవాలి. మేము ఇంత చేస్తున్నా కూడా ఎంతో లోటుగా ఉంటుంది, కానీ మీరు ఇటువంటి కష్టాల్లో కూడా సంతోషంగా బ్రతుకుతున్నారంటే మీరు చాలా గ్రేట్ అసలు అని చెప్పి సన్మానించిపోయారు. ప్రతి ఒక్కళ్ళు సార్
ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని మీరు ఆదర్శం, అందరికీ మీరు ఆదర్శం అని, ఆదర్శ దంపతుల్లాగా అనిపించుకుంటున్నాం మేము. అది ఇంకా దానికి మచ్చ రాకుండా బ్రతకాలని నా కోరిక. ఆ మాటకి కష్టమైన ఏదైనా పద్మతోనే అనే ఆయన ఉన్నాడు కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా, అందరి దృష్టిలో కూడా ఆయన పద్మ కోసమే బ్రతికాడు, పద్మ కోసమే ఉన్నాడు. అతనిలో ఇంకొక యాంగిల్ లేదు, ఇంకెటువంటి లోటుపాట్లు అతనిలో లేవు. అతను చాలా పద్మ కోసం త్యాగం చేశాడు, పద్మ కోసమే బ్రతికాడు అని అనిపించుకోవాలని నా కోరిక. ఆయన ఇంకా తర్వాత నేను లేనప్పుడు ఆయన ఎలా ఉన్నా అప్పుడు సొసైటీ మెచ్చుకుంటుంది. ఇప్పుడు మంచిగా ఆయన అలాగే ఉండాలని, చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకోవాలని, వాళ్ళ భార్యాభర్తలను ఆదర్శంగా తీసుకొని ఫ్యామిలీ పట్ల ఆయన అలాగే ఉండాలని నేను ఆయన నుంచి అది కోరుకుంటున్నాను. సో మేము కూడా ఇదంతా విన్న తర్వాత ఖచ్చితంగా మేము కూడా కోరుకుంటున్నాం, ఆయన మిమ్మల్ని ఎప్పుడూ మంచిగా చూసుకోవాలి, బాగుండాలి. మీరిద్దరూ మీ కూతురు పెళ్లి చూడాలి అనుకుంటున్నారు, ఆ పెళ్లి చూసే వరకు బాగుండాలి. అండ్ ఈ వీడియోలు మీరు కోరుకున్నట్టు పెద్ద వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి. మేము కూడా ఎంతో కొంత మీకు అందే సహాయంలో భాగస్థులం అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నామండి. అంతకు మించిన ఆనందం మాకు లేదు. అండ్ ఆడియన్స్ ఎవరైనా ఈ వీడియోస్ చూస్తే ఆయన ఎప్పుడు ఫైనాన్షియల్గా, ఆర్థికంగా ఎవరి నుంచి సపోర్ట్ అడగలేదు, కానీ ఆయన ఈవెంట్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, మీకు ఒకవేళ ఆ ఫీల్డ్ అనుభవం ఉన్న, ఆయనకి ఏమైనా గైడ్ చేయాలనుకున్నా, గైడెన్స్ ఇవ్వాలనుకున్నా ఇవ్వండి. అండ్ ఏమైనా సపోర్ట్ చేయాలి, ఎలా చేయాలని అనుకోండి. అండ్ ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఈవెంట్స్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరే ప్రమోట్ చేయండి. ఆయన ప్రమోట్ చేసుకునే స్టేజ్లో లేరు కాబట్టి అభిమానులందరూ చిరంజీవి గారిని ఈరోజు అంత స్థాయికి మనందరం కలిసి తీసుకెళ్ళాం, అక్కడ నుంచి చూసి ఆనందపడుతున్నాం. కాబట్టి చిరంజీవి అభిమాని మిమ్మల్ని ఆయనలో చూసుకుని ఆయన ఈవెంట్స్కి కూడా మీరు అలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మాకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.